సూర్య నారాయణ సూర్య నారాయణ అల్లో నేరేడల్లో అల్లో నేరేడల్లో పూత మామిడి కింద పుస్తెలు కట్టి అల్లో నేరేడల్లో ఇక్కడ మీరు తరగండి ఎంత నిలబడే కుమ్మరి రామయ్య యాగమ్మ రెడీ అయిందా? ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. వారి లగ్గంకు చివరి లగ్గంకు 500 కట్నం వారి వారి కుటుంబానికి ఎల్లకాల వాళ్ళ ఎప్పుడై ఉండి సంతోషంగా ఉంచాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. 100 రూపాయలు Salar
ఇప్పుడు సెల్ ఇచ్చిన కదా దీని మీ సెల్లా నా తల్లే నామమ్మ నన్ను కన్నా ఎల్లమ్మ తల్లే నా తల్లే నామమ్మ నన్ను కన్నా ఎల్లమ్మ తల్లే నా తల్లే నామమ్మ నన్ను కన్నా ఎల్లమ్మ
ఎల్లమ్మ జగదాన్ని ఏ విధంగా పొద్దులో అమ్మా ఎల్లమ్మ పోయి రావమ్మ. ఓ జనని జనకులారా పోయి వచ్చదా మీరు శ్రేవంగా ఉండు. చూడండి జగదాన్ని ఎల్లమ్మ పోయి మొదలండి అమ్మ. ఇక్కడ శంకరుడు పార్వతి బాగా నంపినంతలో ఇక్కడ జమదగ్ని ఎల్లమ్మ ఏ విధంగా పొద్దులో చూసాం. జయ వీరాంజనేయ స్వామివారికి జయ వీరాంజనేయ స్వామివారికి పదుడి కనులు చాలా స్వామివారికి రాజపుత్రి అమ్మ పూల తోటలు అమ్మ. జమదగ్ని గోవులను మేపుతుండగా ఇదే సమయం వీడు మన కాదని ఆ ప్రతిజ్ఞ గెలిచిండు మన పైన అనే కోపంతోటి ఆ యొక్క జమదగ్నిని వాళ్ళు బాణాలు విడిచినంతలో జమదగ్ని కింద పడిపోయి ఏ విధంగా దుఃఖిస్తుందో చూద్దాం. Bye.
రామయ్య నెటి వాడను రామయ్య నెటి వాడను నేను ప్రేమైన కుమారి వాడను రామయ్య నెటి వాడను నేను ప్రేమైన కుమారి వాడను రామయ్య నెటి వాడను ప్రేమైన రామయ్య నెటి వాడను నేను ప్రేమైన కుమారి వాడను అందంగా కుండలు చేసేదా నేను ఆగమ్మ చేతికి వండేదా అందంగా కుండలో వేసేదా నేను ఆగమ్మ చేతిలో వేసేదా అందంగా కుండలు చేసేదా నేను ఆగమ్మ చేతికి వండేదా అందంగా కుండలో వేసేదా నేను ఆగమ్మ చేతిలో వేసేదా రామయ్య యానిటి వాడను నేను ప్రేమైన కుమారి వాడను రామయ్య యానిటి వాడను నేను ప్రేమైన కుమారి వాడను జై రంజనేయ స్వామివారికి జై సేవక నీ పేరేమంటుంది నా పేరు కుమార్ రామయ్య అండి కుమార్ రామయ్య ఎక్కడ వస్తున్నావు మహారాజా కుండ చేయకపోతున్నావు ఇక్కడ చేస్తావా అలా నమ్మకత్తరా మొత్తం అమ్మకొస్తే అదమ్మా అంటే మీ పక్కన ఉన్న వాళ్ళ పేరు అలా నమ్మ మారేది వాళ్ళు చెప్తారా సరే వాళ్ళే చెప్తున్నావు చూద్దాం మహారాజా నా యొక్క నామము రామయ్య అందరు నేను మంచి మంచి కుండలు చేసి నా యొక్క భార్య చేతిలో పెట్టేదాన్ని ఆ బిడ్డ ఎక్కడ తినేది రా.
మరి రామయ్య అందంగా ఫోటోలు చేస్తాం. రామయ్య చేతిలో పెట్టి అనుకుంటారు. రామయ్య చేసిన అంటే అమ్మకదా అందంగా కొన్నాను చెప్పేదాన్ని అదే కావాలంటే అది కట్ చేసేస్తాను. నాలుగు మనవి కదా కదిలిస్తూ వస్తుంది, అది నడుస్తూనే ఉంది. అది పడుతున్నాయి సెకండ్లు 8, 9 10 అది నడుస్తుంటే
కడువ పాదమునం చెల్లమ్మ నీవు పరగా తెచ్చియమ్మ వల్లమ్మ పచ్చికడ నువ్వు పరగా తెచ్చియం కదా కడువ పాదమునం అన్నయ్య నీవు పరగా తెచ్చియవయ్యా అన్నయ్య పచ్చికడువ నాదునికి బాగా లేదు అన్నయ్య నేను పరగా తీసుకుపోతానయ్య నాదునికి బాగా లేదు అన్నయ్య నేను పరగా తీసుకుపోతానయ్య
పండిన పొలము కుప్పలు మీ అప్పు తీరును 10 కళాలు పెట్టు మీరు చల్లగా బతుకుంది మీకు పంట బతుకు కుప్పల పొదలు వాయసాగనం చేశారు. ఇక్కడ ఎల్లమ్మదేవి ఆ యొక్క భర్త నువ్వు పచ్చికడగా పాలవు పూర్ణం తెస్తేనే నిన్ను బ్రతుకుడు అనగా ఆ యొక్క ఎల్లమ్మ తల్లి కుమ్మరి రామయ్య ఆగమ్మ దగ్గరికి వచ్చి అమ్మ నా భర్త చావు బతుకులో ఉన్న నాకు పచ్చికడగా పాల పూర్ణం కావాలి అని అడగగా ఆ యొక్క రామయ్య ఆగమ్మ పచ్చికడవ చేసి ఇచ్చినంతలో ఎల్లమ్మదేవి పచ్చికడవ తీసుకొని పాయస అన్నములు చేసి ఏ విధంగా తీసుకొని పోతుందో చూద్దాం. నడుస్తుంది తీసుకొని దాన్ని భర్తను లేపడం చేద్దాం కదా భర్త మరణించింది కదా జాయ సామవారికి
తిందామనిపిస్తుంది కదన్నా. దాన్నే తిన్నాను తమ్ముడా. తమ్ముడా ఈ పూట అన్నము ఎంత రుచిగా ఉన్నది కదా తమ్ముడా. ఈ మరదల పిల్లలు ఎంత రుచిగా తెచ్చింది కదా. ఆహా, ఏం చేస్తూ దైవమా ఈ దుర్మార్గులు దారిలో చేసింది కదా, నేనేమి చేయదు కదా. ఇక్కడ ఆ యొక్క కార్తీకులు ఎల్లమ్మ తెస్తున్నటువంటి బోనం ఎంగిలి చేసినంతలో ఇప్పుడు నేనేమి చేయను ఎంగిలైపోయా కదా అని ఏ విధంగా తీసుకుంటుంది. జై వీరాంజనేయ స్వామి. జై వీరాంజనేయ స్వామి వారికి. అయ్యయ్యో ఏమి చేతు ఏమి చేతు అగమైతి అవనిలోనా. అయ్యయ్యో ఏమి చేతు అగమైతి అవనిలోనా.
ఫలించిన నా భర్త ఈ విధముగా నలుగురు కుమారులు ఒక బిడ్డ జన్మించరు. ఎల్లమ్మ చూడమ్మ. జై వీరాంజనేయ స్వామి వారికి జై వీరాంజనేయ స్వామి వారికి జై వీరాంజనేయ స్వామి వారికి జయ చుతానంద జోగాల కుండ జయ చుతానంద జోగాల
ఆ యొక్క ఎల్లమ్మ తల్లి పరశురాముడు ఎల్లమ్మ కుమారుడు ఏ విధంగా వస్తుందో చూద్దాం. ఇక్కడ ఈ యొక్క పాట మళ్ళా వాడాలని వన్స్ మోర్ 500. జై వీరాంజనేయ స్వాముల వారికి జో చుత్తానంద జోపాలకుంద అచ్యుతానంద జోపాలకుంద పరమానంద రామ గోవింద అచ్యుతానంద జోపాలకుంద అచ్యుతానంద జోపాలకుంద పరమానంద రామ గోవింద
అవును కదా తల్లి.
అరే అనేక చూడు మంచిది నువ్వు పోటువా కుండలు తయారు చేయాలి మళ్ళీ ఇప్పుడు చూస్తూ అన్న ముంగడికి ఒక అన్న వీడియోలు నువ్వే వస్తున్నావు ఏం అక్కడ చంద్రన్న బుక్ పట్టుకున్నాడు అక్కడ కనిపిస్తలేదు రైట్ ఆయన ఇక్కడ చూడే చూస్తుండు మీ నాయన నాయన ఎక్కడ పోలేడు కిన్నెర రాగం అంతే వీళ్ళంతే అన్నాడు బ్రాండ్ భాయ్ వచ్చేలా సరే